రంగు పడిద్ది అనేది చర్చిద్దాం మనం ఇవాళ. సో సత్యమూర్తి గారు మీతో ప్రారంభిస్తాను. సో ఏంటి అంతా ఎలా చూస్తారు? అటు జాబితా వచ్చింది, ఇటు జాబితా వచ్చింది. ఈ అలయన్స్ కూటమికి ఒక 19 పెండింగ్ ఉంది ఓవరాల్గా. ఇది అంటే మొత్తానికి ఒక ఒక ఫైనల్ లిస్ట్ అయితే వస్తూ ఉన్నదండి. అంటే కొంత కూటమిలో అంటే 3 పార్టీలు కలిసి పోటీ చేయాలి అంటే అది చాలా ఇట్ ఈస్ ఎ హెర్క్యులియన్ టాస్క్. 2 పార్టీలు అడ్జస్ట్ కావటమే కష్టము. అటువంటిది ఇప్పుడు 3 పార్టీలు కలిసి అడ్జస్ట్ కావటం అంటే చాలా మందికి సీట్లు రాకుండా పోతాయి. వాళ్ళ ఆస్పిరేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి టికెట్లు దక్కకుండా పోతాయి అన్నమాట. దాంతో ఏంటి అంటే ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అన్ని పార్టీలలో ఉన్నారు, ఒక్క తెలుగుదేశంలోనే కాదు. ప్రాణాలకి తెగించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే ప్రాణాలకి తెగించి ఏదో వార్ జోన్ లో పనిచేస్తున్నట్టు పని చేయాల్సిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి ఉన్నాయి. ఇందులో ఏంటంటే తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా రాజీ లేకుండా పోరాటం చేస్తున్నారు. అయితే టికెట్ వచ్చేది ఒక్కళ్ళకే కదా. అందువల్ల చాలా ఒక నిరాశ కనిపించే అవకాశం అయితే ఉంది చాలా వరకు. ఇంకొక విషయం ఏంటంటే సింగిల్ పార్టీ పోటీ చేస్తున్న వైసీపీలోనే టికెట్ల కోసం ఇంత అంటే రభస జరుగుతూ ఉన్నది. వాళ్ళు ఒక విడతల వారీగా మీరు ఇంటర్వ్యూలో చెప్పినట్టు విడతల వారీగా రిలీజ్ చేస్తే విడతల వారీగా జనం వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపించింది. కాదు, 13 జాబితాలకు ముందు వెళ్ళిపోయారు, 13 జాబితాల తర్వాత వెళ్ళిపోతున్నారు. ఆగట్లేదు అసలు అది. వెళ్ళిపోయారు. దాంతో పోలిస్తే ఇప్పుడు బీజేపీలో కానీ, జనసేనలో కానీ, తెలుగుదేశంలో కానీ ఈ కనపడుతున్న అసంతృప్తి లేకపోతే కొంత అలక వహించే అభ్యర్థులు వీళ్ళ సంఖ్య చాలా తక్కువగానే కనపడుతూ ఉన్నది. నేను అంటే ఇంత పోరాటం చేసి 5 సంవత్సరాల పాటు పోరాటం చేసిన వాళ్ళు అంటే ఎక్కువ ఒత్తిడి తీసుకురావట్లేదు. ఎవరి అధిష్టానం మీద కూడా మేమేం ఉండాలి, మేము ఉండకపోతే మేము వెళ్ళిపోతాం పార్టీ నుంచి, మాకు టికెట్ రాకపోతే అన్న థ్రెట్ ఎవరు ఇవ్వట్లేదు. అంటే ఏంటి అంటే ఈ 3 పార్టీలలో ఉన్న నాయకులందరూ కూడా రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారు అంటానికి ఇది ఒక సంకేతం. అంటే రాష్ట్రం గురించి ఎందుకు ఆలోచించాలి అంటే మనకి ఇట్లా డ్రగ్ కంటైనర్లు రాకుండా ఉండాలి కదా. కనీసం ఆ విషయంలో అయినా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇప్పుడున్న పరిస్థితులు మారాలి. రాజకీయ పరిస్థితులు మారితే తప్ప ఇది సాధ్యమయ్యే పని కాదు. అందుకోసం అని చెప్పి అంటే అక్కడక్కడ కొంత ఇదున్న మీరు ఇంట్రడక్షన్ లో మీరు చెప్పినట్టు రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళకి చాలా ఒక పెద్ద నిరాశాజనకమైన ఇది కనపడుతూ ఉన్నా కానీ మిగిలిన చోట్ల చాలా చోట్ల ఇది సర్దుబాటు అయిపోయింది. రకరకాలుగా వాళ్ళు వ్యూహాలు వేసుకుంటున్నారు. అందరూ కలిసి 3 పార్టీలకి ఇప్పుడు 3 పార్టీలకి ప్రధానమైన టార్గెట్ ఏంటి అంటే ఈ ఓటు ట్రాన్స్ఫర్ విషయం. జనసేన తెలుగుదేశం మధ్యలో ఓటు ట్రాన్స్ఫర్ విషయం పెద్దగా ఉండకపోవచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మధ్య ఓటు ట్రాన్స్ఫర్ అనేది పెద్ద ఇష్యూగా ఉన్నది. ఎందుకు అంటే ప్రజల్లో ఉందా అంటే నాకు అనిపిస్తున్న పాయింట్ ఇది. అంటే ఈ ఓట్ ట్రాన్స్ఫర్ విషయంలో బీజేపీ ఇంకా కొంత చాలా ముందడుగు వేయాలి. బీజేపీ వాళ్ళే చర్యలు తీసుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళకి ఒక రకమైన అంటే గతంలో తెలుగుదేశం మనతో కలిసి పనిచేసి తర్వాత బయటికి వెళ్ళిపోయింది అన్న ఆగ్రహం బీజేపీలో ఉంది, తెలుగుదేశంలో కూడా ఉంది. తెలుగుదేశం ఏంటి అంటే వీళ్ళకి వాళ్ళ అభ్యర్థులు వాళ్ళని ప్రకటించిన తర్వాత వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ గా భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కలుపుకెళ్ళటానికి వాళ్ళ సైడ్ నుంచి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది.
భారతీయ జనతా పార్టీకి అట్లా ఆ పరిస్థితి ఉండదు జనరల్ కాబట్టి గా కాపురంలో భర్త భార్య కొట్టుకుని పుట్టింటికి వెళ్ళొచ్చిన తర్వాత రావడానికి సింక్ అవడానికి టైం పడుతుంది. సింక్ సరే. అవడానికి టైం Yeah. పడుతుంది. ఆ టైంని కొంచెం ఫాస్ట్ చేసుకోవాల్సిన అవసరం బీజేపీ వైపు నుంచి కనపడుతూ ఉన్నది. రైట్. ఒక